హైదరాబాద్ జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసు దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటైంది. ఇద్దరు డీసీపీలు, ఏసీపీతో పాటు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం అధికారితో సిపి సజ్జనార్ సిట్ ను ఏర్పాటు చేశారు. రిచ్ కిడ్స్ వ్యవహారంలో 5 కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు అర్జున్ తో సహా 6 అరెస్ట్ అయ్యారు. ప్రధాన నిందితుడు అర్జున్ సోదరుడు రాజీవ్ ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మరోవైపు బెంగళూరులో మరికొందరు ముఠా సభ్యులు ఉన్నట్లు ఆధారాలు లభ్యం కావడంతో సిట్ బృందం అక్కడికి వెళ్లింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో కీలక పరిణామం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, దీనికి సంబంధించి అంటే ఈ రిచ్ కిడ్స్ కేసుకు సంబంధించి సిట్ ను కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ వ్యవహారంలో కీలక పరిణామం అనే చెప్పాలి. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేకంగా ఒక దర్యాప్తు బృందాన్ని సిపి సజ్జనార్ ఏర్పాటు చేశారు. ఇందులో 2 డీసీపీలు ఉన్నారు. ఆ తర్వాత ఒక ఏసీపీతో పాటు అలాగే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగానికి సంబంధించినటువంటి మరో అధికారితో కలిసి ఈ టీం ను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాలంటూ కూడా సిపి సజ్జనార్ భావించారు. సో అందుకు అనుగుణంగానే ప్రత్యేక సిట్ ఏర్పాటు చేస్తే సిట్ ద్వారా కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా ఆయన భావించి సిట్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ కేసులో చంద్రశేఖర్ అలియాస్ అర్జున్ కీలకంగా ఉన్నారు. ఇతని చేతిలో పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే అమ్మాయిలు మోసపోయినట్టుగా తెలుస్తుంది, మైనర్ గర్ల్స్. ఆ తర్వాత ఆ మైనర్ గర్ల్స్ నుంచి పెద్ద ఎత్తున కూడా చంద్రశేఖర్ డబ్బులు వసూలు చేసినట్టుగా అలాగే బలవంతంగా డబ్బులు తీసుకున్నట్టుగా ఆ విచారణలో వెల్లడైంది కూడా. ఇక ఇప్పటికీ రిచ్ వ్యవహారంలో పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పటికే 5 కేసులు నమోదు చేశారు. ఇందులో పోక్సో కేసులు కూడా ఉన్నాయి. మరోవైపు ఈ వేర్వేరు ప్రాంతాల్లో ఈ బాధితులందరూ కేవలం హైదరాబాద్ కు సంబంధించినటువంటి బాధితులు మాత్రమే కాదు, ఇతర ప్రాంతాల్లో కూడా ఈ బాధితులు ఉన్నట్టుగా పోలీసులు అంచనాకు వచ్చారు. కాబట్టి వారందరికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ సైతం రికార్డ్ చేస్తే వారికి సంబంధించినటువంటి వివరాలు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు కూడా వెల్లడే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే ఈ కేసులో అర్జున్ తో పాటు 6 అరెస్ట్ అయ్యారు. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితున్నటువంటి అర్జున్ సోదరుడు కూడాను ఈ 3 రోజులు కస్టడీకి తీసుకుని పోలీసులు ఇప్పటికే విచారించారు. అర్జున్ విచారించారు. అర్జున్ కు సంబంధించినటువంటి సోదరుని సైతం కస్టడీకి తీసుకుని విచారణ చేసినప్పుడు వారు ఈ అమ్మాయిలను ఏ విధంగా ట్రాప్ చేశారు, అమ్మాయిల దగ్గర మెప్పు పొందడానికి కావచ్చు, లేకపోతే వారిని తమ వలలో పడేందుకు వీలుగా ఏ విధంగా ట్రాప్ చేస్తున్న అంశాల గురించి కూడా కస్టడీలో తీసుకున్నటువంటి సందర్భంలో వీరందరినీ కూడా విచారించినటువంటి సందర్భం కూడా ఉంది. వీరంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి ఈ తరహా ట్రాప్ కు పాల్పడుతున్నట్టుగా పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. కాబట్టి సో అందుకు అనుగుణంగానే ఈ ముఠా సభ్యులు ఎవరు, ఈ చంద్రశేఖర్ ఆ తర్వాత అర్జున్ వీరందరికీ కూడా సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు అనేటటువంటి అంశాల గురించి కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. బెంగళూరులో మరికొంతమంది ఈ ముఠాకు సంబంధించినటువంటి సభ్యులు ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు ఆధారాలు సంపాదించారు. సో ఇందులో భాగంగానే బెంగళూరుకు వెళ్లి అక్కడ కూడాను వారికి సంబంధించినటువంటి వివరాలు ఆరా తీసి వారిని అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే బెంగళూరు కూడా ప్రత్యేక సిట్ లో కొంతమంది వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. సో మొత్తానికి ఈ రిచ్ కిడ్స్ వ్యవహారంలో ఇది కీలక పరిణామం అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం డబ్బున్నటువంటి మైనర్ గర్లను మాత్రమే ట్రాప్ చేసి వారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున వసూలు పాల్పడింది. కాబట్టి ఈ ముఠా వ్యవహారంలో చాలా లోతుగా దర్యాప్తు చేయాలన్నది సిపి సజ్జనార్ భావనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.